పరమేశ్వరుని స్వరూపము ఈ కలియుగంలో భూమిపై ఎటు చూసినా అణువణువున కనిపిస్తూ ఉంటుంది. చెట్టులోనూ, పుట్టలోనూ, పువ్వులోనూ, కాయలోనూ ఆ లింగస్వరూప దర్శనం మనకు కనిపిస్తూ ఉంటుంది. పరమేశ్వరుని యొక్క సృష్టి చాలా విభిన్నంగా కనిపిస్తుంటుంది. ఈ పుష్పం ఇంత ప్రకాశవంతంగా పుప్పొడి రేణువుల మధ్యలో శివలింగాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు పేరు నాగపడగల శివలింగ చెట్టు అని పిలుస్తూ ఉంటారు. ఆ పుష్పం చుట్టూ ఒక రకమైనటువంటి సువాసన భరితమైనటువంటి పరిమళంతో వికసిస్తుంది. సహజంగానే పుష్పం లోపట ఒక శివలింగ ఆకారం మనకు కనిపిస్తుంది. ఈ చెట్టులోనే వినూత్నంగా మనకు ఒకవైపు ఒక కాయలాగా పెద్ద కాయగాసినట్టు ఉంటూ, అలాగే ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. ఆ విత్తనాలు ఆ పండులా మారి ఆ విత్తనాలు కింద నేలపై పడ్డప్పుడు అందరూ ఈ పుష్పంలో ఉన్న శివలింగాన్ని చూసి అరహర మహాదేవానండి